ఏమంటే అంబేద్కర్ నమ్మిన వాళ్ళని ఏమంటారో తెలుసా? అంబేద్కరిస్టులు అంటారు. గాంధీని నమ్మిన వారిని గాంధీయవాదులు అంటున్నారు. మరి క్రీస్తును నమ్మిన వాడిని క్రైస్తవుడు అనకుండా క్రైస్తవ మతస్థులు అంటారేంటండి? పరమ తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి ఈ రెండో రోజు కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వినగలిగే భాగ్యాన్ని ఇచ్చిన దేవదేవుని స్తుతిస్తూ క్రీస్తు పేర కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనములు తెలుపుకుంటూ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు కూడా నా శుభములు వందనములు తెలుపుకుంటూ, మరి ఇంత చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చి, చల్లటి వాతావరణాన్ని ఇచ్చి, ఆయన మాటలు మనకు వినిపింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈరోజు కూడా విలువైన సంగతులు, ఈరోజు ప్రపంచ ప్రజలతో క్రైస్తవులు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. నిజంగా క్రైస్తవ్యం అనేది ఒక మతంగా ఈ లోకం మనకు ముద్ర వేసింది. దేవుడు తన పిల్లలను తన యొద్దకు రావటానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మరలా దేవుని యొద్దకు వచ్చే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే, ఈరోజు దుష్టుడు కూడా అప్పటి నుంచి వాడు కూడా తన పిల్లలు పరలోకానికి వెళ్ళకూడదు అని పాతాళానికి కూడా మార్గాన్ని వేశాడు. అందుకే వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బేలాము నడిచిన తప్పుడు త్రోవలో పరిగెత్తి, ఆతురతగా పరిగెత్తి అనే మాట మనం చదువుకుంటాం. కనుక ఈరోజు మరి దేవుడు క్రైస్తవయాన్ని మార్గం అని చెప్తే, ఈ లోకమంతా కూడా దాన్ని మతం చేసి దేవుని యొద్దకు క్రీస్తు యొద్దకు రాకుండా దుష్టుడు ఎలా అడ్డుకట్టలు కట్టాడో, దేవుడు కనపడకుండా దుష్టుడు ఎలా దుర్గములను కట్టాడో, ఈరోజు దుష్టుడు కట్టిన దుర్గాలను పడగొట్టేవారిగా మనం ఉండాలి అని దేవుడు ప్రతి ఒక్క మాట కూడా తన సేవకుల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. మరి ప్రజలు దేవుని మాటలు వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారా అని మనం ఆలోచిస్తే, దేవుడంటే ఎందుకోనండి ప్రజలకు ఇష్టం ఉండదండి. ఇక్కడ ఏదన్నా ఫంక్షన్ కానివ్వండి, లేదన్నా సర్కస్ ప్రోగ్రాం కానీ జరిగితే భలే ఫ్యామిలీలతో వస్తారండి. పిల్లలను కూడా మిస్ చేయకుండా 12 అయినా 11 అయినా అందరూ వచ్చి ఇంకా టయాన్ని వెచ్చించి సంతోషంగా వెళ్తారు. దేవుని మాటలు అనేసరికి ఎందుకో మనిషికి ఇష్టం ఉండట్లేదండి. అందుకే ఇర్మియా గారు కూడా, విందురని నేను ఎవరికి చెప్పాలయ్యా, వినుటకు వారి మనసు సిద్ధపరచుకోరు. ఇర్మియా గ్రంథంలో మళ్ళీ 5వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే, కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా నా మాట వినుడి అని అంటున్నాడు. దేవుడు ప్రజలను మెచ్చుకుంటున్నాడండి. మూడులారా అంటున్నాడు. అర్థం ఏంటి? మూఢత్వం, మూర్ఖత్వం అంటుంటాం మనం. అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఏమండి వాడితో మాట్లాడటం చాలా కష్టం, వాడు పట్టుకున్న కుందేలుకి 3 కళ్ళు అంటాడు. లేదురా 4 ఉన్నాయంటే వింటాడా? లేదు 3 అంటాడు. తనదే పట్టు. ఓ పక్క సత్యం వినిపిస్తున్నా పట్టించుకోడు. దేవుడు కోపంతో మాట్లాడుతున్నాడండి. నా ప్రజలారా అంటున్నాడా? పోనీ నా పిల్లలారా అంటున్నాడా? వివేకము లేని మూడులారా అంటున్నాడు. కళ్ళున్నాయి చూడట్లేదు అంటున్నాడు, చెవులున్నాయి వినటం లేదు అని అంటున్నాడు. కాబట్టి మనం వింటున్నామా వినట్లేదా చెప్పండి? మనం చూస్తున్నామా చూడట్లేదా? పొద్దున్నే లేచి ఇంటిని చూసుకుంటున్నాం, న్యూస్ పేపర్ చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, గ్యాప్ లేకుండా సెల్ ఫోన్ చూస్తున్నాం, మన బంధువులను చూస్తున్నాం, పనులు చూసుకుంటున్నాం. మరి దేవుడేంటి కన్నులుండి చూడకయు అంటున్నాడు? అంటే అర్థం ఏంటో తెలుసా? చూడగల కన్నును వినగల చెవిని నేను ఎందుకు ఇచ్చానంటే, నా గ్రంథాన్ని చూడాలి, నా గ్రంథాన్ని చదవాలని నేను ఇచ్చాను. తీరా తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే, నా గ్రంథాన్ని చదవటం లేదు, నా గ్రంథాన్ని చూడటం లేదు అంటున్నాడు. మీరు వినుట మటుకు విందురే కానీ గ్రహింపనే గ్రహింపరు. చూడండి, పిల్లలతో వస్తుంటారు సంఘాల్లోకి, మా పిల్లలు తిరుగుతున్నారు కదలకుండా చూడండి అమ్మా అంటే వింటారు, పట్టించుకోరండి. దేవుడు మాటకు వచ్చేసరికి మనుషులు ఎలా ఉన్నారంటే పట్టించుకోని వారిగా ఉన్నాడు. అందుకే దేవుడు ప్రతి తరంలో తన సేవకుని పంపించిన ఇదే పరిస్థితి. యేసు ప్రభు వచ్చే కాలానికి కూడా ప్రజలు ఎలా ఉన్నారు? మీరు వినుట మటుకు విందురే కానీ కానరే కానరు, చూచుట మటుకు చూతురే కానీ గ్రహింపనే గ్రహింపరని నా ప్రజలకు వెళ్ళి చెప్పు అని మీ విషయమై యెషయా చెప్పిన మాట సరియే అంటాడు.
ఇదే మాటను మళ్ళీ పౌలు గారు కూడా ప్రయోగిస్తాడు. అంటే ప్రతి తరంలో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే ఏదో వినాలి, కాసేపు కూర్చోవాలి, వెళ్ళిపోవాలి అనుకుంటారు. ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి. అంటే దేవుని వాక్యం దగ్గరకు రాగానే మనిషి ఒక శ్రోతగాను లేదా ఓ ప్రేక్షకుడుగానే ఉండిపోయాడు. రేడియోలో వార్తలు వినేటప్పుడు, ఆ కాలంలో రేడియోలో వార్తలు వినేటప్పుడు అండి, మన పని ఏదో మనం చేసుకుంటూ వినొచ్చు, మన పని మనం చేసుకుంటూ రేడియోలో వార్తలు వినొచ్చు. అలాగే టీవీలో బొమ్మ చూసేటప్పుడు కూడా మన పనేంటో మనం చేసుకుంటూనే అది చూడొచ్చు. ఎందుకంటే లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఏవి కూడా అందులో రావు గనుక. ఇక వాక్యం అంటారా, మాట వినాలి, ఆ మాట బైబిల్లో ఉందా లేదా చూడాలి, ఆ మాటల ప్రకారం నేను బ్రతకాలి అని ఆలోచించుకోవాలి. లేదు ఓ గంట కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయాం అనుకుంటే కూర్చున్న దానికి అర్థం ఉండదండి. దయచేసి నేను మీ గురించి చెబుతున్నానని కాదు, కానీ దేవుడే మన పరిస్థితిని ఆలోచించి రాయించిన మాట. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు అంటున్నారు. కనుక దేవుని వాక్యం దగ్గరికి రాగానే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా బైబిల్లో చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఒక మాట అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు అని అంటున్నాడు. కనుక ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు, వీళ్ళు మతస్థులు, ఇది విదేశీ మతం, వీళ్ళు విదేశీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనే ఈ మాటలు మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. కొన్ని ప్రాంతాలు వెళ్తే స్వార్థ చెప్పడానికి బురద జల్లేవాళ్ళు, పిడిగుద్దులు గుద్దేవాళ్ళు, భయంకరంగా చంపేసేవాళ్ళు, చర్చిలను కూలగొట్టేవాళ్ళు, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నిన్న రోజున దేవుడు ఎవరో మనం విన్నాం. అసలు ఈ దేవుళ్ళు ఎందుకు ఇంతమందిగా ఈ లోకంలో కనపడుతున్నారు, అసలు ఈ మతాలు ఎలా పుట్టాయి అని మనం ఆలోచిస్తే ఒక చక్కటి వివరణ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సేవకులు అనే మాట ఏంటో తెలుసా? బ్రదర్, మీరు మతం పుచ్చుకున్నారా, మతంలోకి దిగారా? ఏమంటున్నారు? మతం పుచ్చుకున్నారా, మతంలోకి దిగారా? అంటే అన్యులు ఏమనుకుంటున్నారంటే ఇది మతం అనుకుంటున్నారు. అలాగే కొన్ని ఆచారాలు, ఆనాడు యూదులకున్న ఆచారాలే ఈరోజు క్రైస్తవంలోకి రావటం వల్ల బాప్తీసం ద్వారా ఒక అన్య స్త్రీలు లేదా అన్యులు ఉన్న పురుషులు వచ్చినప్పుడు వారికంటూ కొన్ని పద్ధతులు, ఇది తీసేయాలి, ఇవి తీసేయాలి, గాజులు తీయాలి, బొట్టు తీసేయాలి, బట్టలు మార్చుకోవాలి. అప్పటి వరకు వారు వెన్నడి కట్టని ఒక వైట్ డ్రెస్ కోడ్ను పెట్టడం, ఇవన్నీ చూసి ఈ లోకం మత మార్పిడి అనుకుంది. ఏది చెప్పాలో అది చెప్పక, ఏది చెప్పకూడదో అది చెప్పి ఈరోజు క్రైస్తవులే దేవుని యొద్దకు అన్యులు రాకుండా నిలబడ్డారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వాక్యం అంతా విన్న తర్వాత అసలు అన్యజనులు క్రైస్తవంలోకి రాకుండా అడ్డుపడుతున్నది ఎవరో మనకు తేట తెల్లమవుతుంది. కనుక ఈ మతాలు ఎలా పుట్టాయి, అసలు ఇంతమంది దేవుళ్ళు ఎలా వెలిచారు అనటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు కిల్లర వీరప్పన్ గారి గురించి తెలుసు కదండి. మన ఆంధ్ర, కేరళ, కర్ణాటక 3 రాష్ట్రాలను గజగజలాడించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వీరప్పన్. ఇతను ఎవరు అంటే ఏనుగు దంతాలను అమ్ముకోవటం, గంధపు చెక్కలను అమ్ముకోవటం, ఏమండి ఇప్పుడు ఎర్రచందనం బాగా ఫేమస్లో ఉంది కదా, ఇలా విలువైన సంపదను దోచుకోవటం, సినిమా యాక్టర్స్ను కూడా కిడ్నాప్ చేయటం, కొంతమందిని చంపటం. ఇది చూసిన మన ఇండియా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే 100 కోట్లు ఖర్చు పెట్టిందండి. ఎంత ఖర్చు పెట్టారు? 100 కోట్లు ఖర్చు పెట్టి వీరప్పని ఎలాగైనా పట్టుకోవాలి, చంపాలి. అతన్ని పట్టించిన వారికి ఎంత బహుమతి అన్నా కూడా ఏ ఒక్కరు వీరప్పని ఎందుకు పట్టించలేకపోయారు అని మనం ఆలోచిస్తే, ఆ 600,000 కిలోమీటర్లు ఉన్న అతను ఉన్న అడవి ప్రాంతం వైశాల్యం, వెలయిడుపు, దీని చుట్టూ ఆనుకొని 600 గ్రామాలు ఉన్నాయండి. ఈ 600 గ్రామాలకే నేను సేఫ్గా ఉండాలి, నన్ను ఎవరు పట్టించుకోకుండా ఉండాలి అంటే నేను దోసుకున్న సంపదలో కొంత వీళ్ళకి ఇవ్వాలి అని ఆలోచన చేసి ప్రతి ఒక్క గిరిజన్ని ఆదుకున్నాడని, దోసుకున్న దాంట్లో సగ సంపద వారికే ఇచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వారు ఎవరు వచ్చినా పట్టించగలరండి? ఎందుకు? మమ్మల్ని ఆయనే పోషిస్తున్నాడు, మాకు వాటా ఇస్తున్నాడు అని వీరప్పనికి వెన్ను వెంట కాసుకొని ఉన్నారు. ఏ చిన్న ఆఫీసర్ వచ్చినా ముందు ఎంట్రన్స్ బార్డర్లో ఉండగానే ఇన్ఫర్మేషన్ వీరప్పనికి వెళ్తుంది. అలా 3 రాష్ట్రాలను గజగజలాడించిన ఓ వీరప్పన్ ఓ రోజు చనిపోయాడు. బుల్లెట్ కాల్పుల్లో గాయపడి చనిపోయాడండి. ఇప్పుడు ఈ 300 600 ఉన్న ఈ గ్రామాలలో ఏం చేశారో తెలుసా?
వీరప్పనికి గుడి కట్టారు. ఇప్పుడు ఈ గుడి ఒక 30-40 సంవత్సరాల తర్వాత భూకంపాలు జరుగుతున్నాయి కదండి. మన పక్క దేశంలో కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపాల్లోనే ఆ గుడి కూలిపోయి భూమట్టంలో కలిసిపోయింది అనుకోండి. మరొక 20 ఏళ్ళకి ఆ తరంలో ఉన్న ప్రజలు భూమిని తవ్వుతుంటే ఆ విగ్రహం బయటపడింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఈ విగ్రహం బయటపడింది, ఈయనకి ఎవరికో గుడి కట్టారంటే ఖచ్చితంగా ఈయన దేవుడై ఉంటాడు అని అంటారు. లేదు ఈయన దొంగోడు అన్నాం అనుకోండి, దొంగోడు అయితే గుడి కడతారా? మళ్ళీ వాళ్ళే ప్రశ్నించుకుంటారు, మా దొంగోడు గుడి కడతారా? లేదు ఈయన ఖచ్చితంగా దేవుడే అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మన ప్రజలకు ఉన్న మానవులకు ఉన్న పద్ధతి ఏంటంటే దేవుళ్ళకి వీళ్ళు పేర్లు పెడతారండి భలేగా. మరి ఈయనకు పేరు పెట్టాలి, ఏ పేరు పెడదాం ఆలోచించుకుంటారు. ఈయనకు మీసాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈయన మీసాల దేవుడు అంటారు. అప్పుడు మీసాల దేవుడు మతం ఒకటి తెలుస్తుంది. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడున్న దేవుళ్ళు కానీ ఇప్పుడున్న మతాలు కానీ అలా వచ్చినాయనండి. కనుక యేసుక్రీస్తుది కూడా నిజంగా మతం అని బోధించాడా? ఆయన మార్గం అని బోధించాడా? అసలు ఈ మతాలు ఎలా వచ్చాయి? ఆయన నోట నుండే మనం ఆలోచించగలిగితే ఒక చక్కటి మాట రాశాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అంటున్నాడు. ఎవరని? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమండి, పరలోకానికి నడిపించవలసిన వారే మనం దేవాలయంలోకి రాగానే గేటేసేస్తున్నారు అనుకోండి, ఇంకేం వెళ్ళగలమండి? అందుకే యేసు ప్రభు కూడా మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయారు అని అంటున్నాడు. జ్ఞానం ఉంటే పరలోకం వెళ్ళొచ్చు, ఆ జ్ఞానాన్నే ఎత్తుకొని పోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. ఎవరు అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరైతే ఇల్లు కట్టాలో ఆ ఇల్లు కట్టువారు నిషేధించిన ఈ రాయి మూలకు తలరాయి ఏంది అన్నప్పుడు ఆయన మా గురించి చెప్పుచున్నాడు అని అనుకున్నారు. కనుక వారిని చూసి ఏమంటున్నాడంటే అయ్యో అని అంటున్నాడండి. అయ్యో అనే పదం ఎంత బాధాకరమైన విషయం తెలుసా? పరిస్థితి చేజారిపోయినప్పుడు ఏమనుకుంటాం తెలుసా? అయ్యో అలా జరిగిందా. ఓ బిడ్డనే తీసుకొని ఒక అమ్మమ్మ తల్లిదండ్రులు మేము ఎలాగో రాము, నా బిడ్డను తీసుకొని పోంటే ఆ పాపను పట్టుకొని ఆ చిల్లకల్లు ఇట్లా క్రాస్ రోడ్డు దాడుతుంది. ఈ పాప ఏం చేసిందంటే నాయనమ్మ కంటే అమ్మమ్మ కంటే ముందెళ్ళాలని చెయ్యలా లాక్కొని బర్ర నూరికింది. అటునుంచి వచ్చి లారీ దేవాలయానికి వెళ్తున్న ఆ పాప మీద చిత్రం అయిపోయింది. పిల్ల ముద్ద అయిపోయింది, టైర్ కింద తలకాయ పడిపోయింది. అప్పుడు వాళ్ళందరూ అయ్యో అయ్యో అని గుండెలో బాదుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ పరిశీలన చూసి అయ్యో అని అంటున్నాడు. పోనీ ఒక్కసారి అన్నాడా? 15వ వచనం చూడండి, అయ్యో. 23 చూడండి, అయ్యో. 25వ వచనం చూడండి, అయ్యో. 27వ వచనం చూడండి, అయ్యో 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 అంటున్నాడు వాళ్ళని చూసి. అంటే వీళ్ళ పరిస్థితి చేజారి పోయింది. అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా, అక్కడి నుంచి చదవండి 13వ వచనం. అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింప నీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో అంటున్నాడా మన మతంలో అంటున్నాడా చెప్పండి? మతాలు మీవయ్యా అంటున్నాడు. ఎవరి మతాలు? మీవి అంటున్నాడు. అందుకే బైబిల్లో యోధ మతం అని ఉంటుంది కానీ క్రైస్తవ మతం అని ఎక్కడా కనపడదు. పౌలు గారు కూడా యోధా మత భ్రవిష్ఠుడనై ఉన్నప్పుడు అని మాట్లాడతాడు. అంటే మతం మీది, నాది మార్గము అంటున్నాడు యేసుప్రభు. పోనీ యేసుప్రభుకు ముందు కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడైనా నాది మతం అని మాట్లాడా? యేసుప్రభుకు భిన్నంగా దేవుడు నాది మతం, నా మతంలోకి రండి అని ఎక్కడన్నా మాట్లాడా అని మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. బాటిల్లో మంచి తీసి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి,
పురాతన మార్గములను గూర్చి విచారించి చూడుడి, మేలు కరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అంటున్నాడు. అంటే దేవుడు కూడా ఏమంటున్నాడంటే నాది మార్గము అంటున్నాడు. యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గమును సిద్ధపరచండి అని అంటున్నాడు. అంటే మార్గాన్ని గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మతాన్ని గురించి ఏర్పాట్లు చేయండి అంటున్నాడా, మార్గాన్ని గురించి ఏర్పాటు చేయమంటున్నాడా? మరి ఎందుకండి క్రైస్తవులు మతం పుచ్చుకున్నారా, మతంలోకి దిగారా? నేను బాప్తిస్తం తీసుకొని ఇంటికి రాగానే మా అమ్మ పరిగెత్తుకొని వచ్చి అయ్యా మతం పుచ్చుకున్నామంటగయ్యా అని బోరు నేడుతుంది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే రక్షణ పొందామో ఇక తల్లిదండ్రులు విడిచిపెడుతున్నాడు, రక్త సంబంధులు విడిచిపెడుతున్నాడు. మీరు మారరు, నేను మారాను, నాకు పరలోకం మీకు లేదు అని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అలాగే అనుకొని మా అమ్మ ఎడుతుంది, అయ్యా మతం పుచ్చుకున్నవంటగా, మతంలోకి దిగేవంటగా అంటుంది. నేనేదో బావిలోకి దిగినట్టు. చూసారా ప్రజలు ఎలా ఉన్నారు? అంటే ఎక్కడ చూసినా కూడా మతం అని బోధిస్తున్నారు. మొన్న మత మార్పులు చేసే వాళ్ళ మీద చట్టం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ క్రైస్తవులంతా పోరాడుతున్నారు. పోరాడొచ్చండి? మనదేమన్నా మతమా? నాది మతం కాదురా వై, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాది మార్గం, నువ్వు ఏ కేసు చేసుకుంటావో చేసుకో అనాలి. మన మతం గురించి ప్రచారం చేయకూడదని ఇదిగో సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. లేండి క్రైస్తవులారా అంటున్నాడు. ఏమర్థమైందండి వాళ్ళకి చెప్పండి? యేసు ప్రభు అంటున్నాడు నాది మార్గము అంటున్నాడు. పేతురు గారిని అడుగుతాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఆ పేరును బట్టి క్రైస్తవుడు అనేది ఏంటండి? పేరు అంటున్నాడు. ఏమండి, అంబేద్కర్ నమ్మిన వాళ్ళని ఏమంటారో తెలుసా? అంబేద్కరిస్టులు అంటారు. గాంధీని నమ్మిన వారిని గాంధీయవాదులు అంటున్నారు. మరి క్రీస్తును నమ్మిన వాడిని క్రైస్తవుడు అనకుండా క్రైస్తవ మతస్థులు అంటారేంటండి? ఎంత చక్కగా చెబుతున్నాడు పేతురు గారు. క్రైస్తవం అనేది క్రీస్తు ఏమన్నాడంటే ఆ పేరును బట్టి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందావో ఆల్రెడీ దేవుడే నీ పేరు మార్చాడు. కానీ ఈరోజు సేవకులు చూడండి నీ పేరు మార్చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆఫీసులు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రుల పేర్లు పెట్టిన పేరు నీకు ఉండాలి. ఏమంటే పేరు మారితే మంచిదేనండి. మరి అబ్రహాం అవ్వలేదా? శారా అవ్వలేదా? పేరు మారటం వల్ల మనకి లాభమేనండి అని మాట్లాడుకుంటున్నారు. అందుకే నేను ఒకసారి పేరు మారాలా తీరు మారాలా అని మాట్లాడాను. దేవుడే మన పేరు మారిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు నుంచి నీ పేరు యేసోబు, నీ పేరు యేసు అని ఒకడు పేరు మార్చారండి. అతడు బాప్తిస్మం తీసుకున్న 3 నెలలు చక్కగా బతికాడు. 4వ నుంచి ఫుల్లుగా తాగుతున్నాడు. ఒరే తాగుడు మానేరా, నువ్వు బాప్తిస్మం పొందేవరా అని చెప్తే ఏం చేశాడో తెలుసా? అమ్మో బాప్తిస్మం తీసుకొని తాగకూడదు కదా అని మానేడు. మరి మనకి ఈస్టర్ పండుగ వచ్చింది కదండి, శ్రమ దినాలు. ఆశ్రమకి భక్తుడు ఇతను చీటీలు వేస్తే ఇతని పేరు వచ్చిందండి. వేస్తే నిజంగా ఇతను యేసు ప్రభులా ఫీల్ అయిపోయి ఇదివరకండి 2-3 సంవత్సరాల క్రితం సిలువని ఇలా మోసుకుంటూ పోయి బాగా ఎండ చోట ఆఫ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ శ్రమ కూడా వద్దు నీకని ట్రాక్టర్లో సిలువు పెట్టి సిలువు కింద అట్ట పోజు పెట్టటమేనండి. మోసేది లేదు. కొరడాలతో ఇల్లు అట్ట సిలువు మీద బాధట. ఏం చూపిస్తున్నారు, ఏం చెప్పమన్నాడు? ఆయన మరణాన్ని ప్రచురించవలసిన వాడు మరణ దినాన్ని చేస్తున్నాడు. చూసారా? ఆ రోజుకి చర్చిలన్నీ నిండిపోతాయండి. సరే తన పేరు వచ్చింది. అందరూ యేసు ప్రభుకి ఎంత అదృష్టమయ్యా, ఎంత ధనుడివయ్యా అంటున్నారు. అన్న వారం రోజులకి బాగా తాగి కొలుములో పొరులుతుండండి. మొన్న సిలువ వేసినాడు నేడు దుర్మార్గుడు అని అంటున్నారు. ప్రజలు ఎలా అంటారో తెలుసు కదండి మనకి. మనల్ని పొగిన వాడే మనల్ని దంతాడు. అందుకే ఎవరితో పొగిడించుకోకండి. కనుక క్రైస్తవం అనేది పేరు. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అని అంటున్నాడు.
అంటే యేసుక్రీస్తు తర్వాత అపోస్తులలో అగ్రగణ్యుడైన పేతురు గారు కూడా క్రైస్తవం అనేది మతం కాదయ్యా, పేరు అని అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. పౌలు గారిని అడుగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అంటున్నాడు. భూమి మీద ఎవరంట? పరదేశులు, యాత్రికులు. ఏమంటే యాత్రికుడు ఒక చోట ఉంటాడా? యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతాడా? ఇంట్లో చూడండి, తీర్థయాత్రలకు వెళ్తానరా మీరు భార్యాభర్తలు చల్లగా ఉండండి, నా జీవితాన్ని ఎలాగో అలా గడిపేసుకుంటా అని పోయిసైపోయిన వాళ్ళు తీర్థయాత్రకు వెళ్తారు. నా ప్రాణం అడిపోయినా భూమి మీద క్రైస్తవుడిగా నువ్వు మారిన తర్వాత ఈ స్వార్థ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవలేదని ఒక చోట స్థిరపడకూడదు. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, దారిని పోయాలని పిలిచి, బాబు హైదరాబాద్ నేను వెళ్ళాలంటే ఏ మతం పుచ్చుకోవాలి అని అన్నాననుకోండి, కిందకి మీద చూసి మతం పుచ్చుకుంటే ఎక్కడికి వెళ్ళావురా బాబు, ఇక్కడే ఉంటావు, హైదరాబాద్ వెళ్ళి బస్సు పుచ్చుకోరా బాబు వెళ్ళిపోతావు అంటారు. అవునా కదా? ఈరోజు క్రైస్తవం ఎంత అమాయకంగా ఉంది అని అంటే మతస్థులని వీళ్ళే బోధించుకుంటున్నారు. ఎందుకు అని మనం ఆలోచిస్తే అక్షర జ్ఞానం లేని వాళ్ళు సేవకులయ్యారండి. నేను అందరినీ అనట్లేదు, వాళ్ళకు ఒక ట్రైనింగ్ లేదు, ఒక శిక్షణ లేదు, ఒక సీనియర్ సేవకుడు ముందు ఇన్ని సంవత్సరాలు తర్పీదు చేశాను అనేది లేదు. అందుకే విద్యాహీనులు, అస్థిరులైన వాళ్ళు లేఖనములను అపార్థము చేసుకుంటున్నారు అని అన్నాడు. ఏం లేదంట? విద్యాహీనులంటే విద్య లేదు. పైగా వీళ్ళని అడిగితే ఏమంటారో తెలుసా? ఏమండి పేతురు గారు పామరుడు కాడా, ఆయన ఏం చదివాడండి, దానికి చదువు అవసరం లేదా అంటున్నాడు. ఏమా ఇది మనకి కొంచెం రైటే అనిపించింది. ఓహో చదువు అవసరం లేదు, పేతురు గారే పామరుడు, ఆయనకి చదువు లేదు అనుకుంటున్నాడు. చదువు లేనోడు పత్రికలు ఎలా రాస్తాడండి? ఏమంటే చదువు లేనోడు పత్రికలు ఎలా రాస్తాడు? మా అమ్మ చెప్పేది ఒకటి, చిన్నప్పుడు 2-3 సార్లు ఎప్పుడు చెబుతుంటుంది. ఇదివరకు మనకి సెల్ ఫోన్స్ అవి లేనప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్లో ఒక కార్డు ఇచ్చిపోయాడు. ఓ చదువుకునే పిల్లగాన్ని పిలిచి, ఒరే నాన్న పోస్ట్ వచ్చింది ఏందో చదువురా అని అన్నాడంట. వాడు ఓపెన్ చేసి పెద్దగా ఎడుతుండు. ఇప్పుడు లెటర్ చూసి చదవకుండా ఎడుతుంటే మనం ఏమనుకుంటాం? వామ్మో జరగకూడదు ఏదో జరిగి ఎవరో చనిపోయారు అనుకుంటాను వీళ్ళు ఎడుతున్నారు. అరే నాయన ఏం జరిగిందో చెప్పరా అని వీళ్ళు ఎడుతున్నారు, వాడు ఎడుతుండు. ఒరే వాడు చదవట్లేదు నువ్వన్నా చెప్పురా నాన్న అని పక్కన నుండి పిలిచిదైతే ఎల్లుండే పెళ్ళి అంటారు, మిమ్మల్ని రమ్మని పెళ్లి కార్డు ఇచ్చారని అన్నాడు. మరి నువ్వెందుకు ఏడ్చినవురా అని అంటే, నాకు చదువు రాక నేను ఏడుతున్నా, మీరెందుకు ఏడ్చారా అని అన్నాడు వాడు. చదువు రానోడు లెటరే చదవలేనప్పుడు చదువు రానోడు పత్రిక ఎలా రాస్తాడు చెప్పండి? విద్య లేని పామారులు అంటే సామాన్యులు. ఇప్పుడు నేనున్నానండి, 6th క్లాస్ చదివాను, బైబుల్ చదవటానికి 6th క్లాస్ సరిపోద్దా లేదా? వాళ్ళు మనకి ఇప్పుడు డిగ్రీ పైన చదివితే అబ్బో పెద్ద చదువు అంటారు. లేదు 6వ తరగతి 5వ తరగతి అంటే వాడిదేం చదువులేరా అని అంటారు. అలాగని చదువు లేదంటారా చెప్పండి? వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కదా అని వాడు ఇంగ్లీష్ రాయగలడా? చదువుకుందే వాడు ఇంగ్లీష్ ఏం రాయగలడా? తెలుగులో మాట్లాడుతున్నాడు కదా అని తెలుగు భాష అంతా రాయగలడా? చదువు లేనిది ఏం రాయగలడండి? కనుక క్రైస్తవ్యం ఈరోజు మతముగా మన వాళ్ళే కొంతమంది చూపించారండి. ప్రారంభ శతాబ్దంలో ఈ క్రైస్తవ్యానికి ఉన్న విలువలు పడిపోయాయండి. వారు ఎక్కడికన్నా వెళితే వాళ్ళు లోకం మాట్లాడుకున్న మాట ఏంటో తెలుసా? భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా అని భయపడిపోయారండి. ఈరోజు సేవకుడు వస్తే ప్రతి వాడికి కాలు లేస్తుంది అంటే నువ్వు చెప్పకూడదని చెబుతున్నావు. అందుకే అంటున్నాడు, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా పరిచయులారా అని మాట్లాడుతూ మరలా ఎక్కడికి రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు భూమిని సముద్రమును చుట్టి వస్తారంటున్నాడు. చూసారా? భూమిని సముద్రాన్ని చుట్టి రావటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? ఎంత కష్టపడుతున్నారండి. ఎందుకు? మార్గంలో నడిపించడానికి అనుకుంటున్నారా? మతంలోకి తీసుకురావటానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. బేదర్ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలోకి వెళ్ళి వాక్యం చెబుతుంటే వీళ్ళు ఎలాగైనా వాక్యంలో ఉన్నది చెప్పి మార్చేస్తారని ఆడ సభలో 2 రోజులు ఉందనగా మార్చేశారండి మన క్రైస్తవులే.
ఎప్పుడు మనకు విరోధి ఎవరంటే మనోడే. ఆనాడు సంఘాన్ని హింసించింది యూదులు ఎవరంటే యేసుక్రీస్తు సొంత జాతి. మానవరీత్యా ఆయన మన జాతి వాడే అని మాట్లాడతాడు. మానవరీత్యా ఎవరంట ఆయన మన జాతి వాడే, శరీరమును బట్టి ఆయన మనలో పుట్టాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఆటంకపరుస్తున్నారు చెప్పండి? ఈ సభలు జరగకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారో తెలుసా? మన వాళ్ళే. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, మీరు భూమిని సముద్రాన్ని చుట్టొస్తారన్నాడు. ఏమంటే భూమిని సముద్రాన్ని చుట్టొస్తే ఒక్కడన్నా దొరకకుండా ఉంటాడా? దొరికాడండి ఒకడు. అతను ఎవరు? దొరికిన తర్వాత ఇతని పరిస్థితి ఎలా ఉంది? ఒక యథార్థ గాథ లైఫ్ స్టోరీ మీ కళ్ళ ముందు ఉంచుతాను. ఆయన ఎవరంటే అపోస్తుడైన పౌలు. కనుక వీళ్ళు భూమిని సముద్రాన్ని చుట్టొస్తారు. భూమిని సముద్రాన్ని చుట్టొస్తే ఒక్కడు దొరికితే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో బైబిల్లో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించాడండి. మనం లేట్ అయితే ఎంత పరిస్థితి జరుగుతుందో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాల్లో బోరుబావులు ఎక్కువ తవ్వించారండి. అక్కడ వర్షాలు కురవనప్పుడు ఏం చేస్తాడంటే రైతు ఓ బోరుబావిని తవ్వించాడు. ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి తవ్వితే నీళ్లు పడలేదు. ఇక వర్షం మీదే ఆధారపడాలి, అయ్యో బోరు ఇంత మనం లోతుగా వేసినా నీళ్లు పడలేదని వాళ్ళు ఏం చేశారంటే ఆ బోరు బావి తోయించినోడు దాని మీద మూత ఇసుక పెట్టడం మర్చిపోయాడండి. తన 3 పిల్లల్ని తీసుకొని ఆ బోరు బావి తోయించిన వారానికి వర్షం పడితే నేల చల్లదనమైంది, దేవుడి దయ వర్షం కురిసిందని పిల్లల్ని తీసుకొని ఆ భూమిని బాగు చేసుకుందామని పిల్లల్ని తీసుకొని ఆదివారం పూట వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అందులో ఒక చిన్నవాడు రెండోవాడు ఆడుకుంటూ మా అన్నయ్యకి నేను కనపడకుండా ఉండాలి, దాక్కోవాలి అని ఇతను ఏం చేశాడంటే ఆ బోరు బావిలో ఇలా తలకాయ పెట్టి చూసే పల్టీపడి బోరు బావిలోకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఈ రెండోవాడు ఏం చేశాడంటే నానా తమ్ముడు బోరు బావిలో పడ్డాడనేసరికి పరుగున ఊరికొచ్చి నా కొడుకు బోరు బావిలో పడ్డాడని గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా కొడుకు బోరు బావిలో పడ్డాడు, మీరు ఎలాగైనా కాపాడాలంటే ఇక ప్రభుత్వ బృందాన్ని అంతా తీసి ఆ నైటు ఎప్పుడైతే పడ్డాడో పగలు 11 గంటల కానుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. ఆ ఊరు గ్రామస్తులంతా కూడా పగులంతా పనికిపోయి స్త్రీలు పురుషులు ఇంటికి వచ్చేసరికి పలాని వాడి కుమారుడు బోరు బావిలో పడ్డాడనేసరికి అందరూ పగులంతా పని చేసాం, ఉల్లలిసిపోయిందని పడుకోవాలనుకోలేదండి. వాడిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి ఊరంతా వచ్చి వీళ్ళు తవ్వకాలు ప్రారంభించారు. అలా తవ్వుతున్నప్పుడు తల్లి ఏం చేసిందంటే ఆ గ్రామ సర్పంచ్ గారు చూస్తుండగా నీళ్లు బోరు బావిలో నుంచి సన్నగా వదులుతుందండి. ఎందుకమ్మా అలా నీళ్లు పోతున్నావు అంటే ఈ నీళ్లు తాగైనా నా కొడుకు బ్రతుకుతాడు అని అంట. అలాగ తవ్వుకుంటూ పోతున్నప్పుడు మరలా సర్పంచ్ గారు పిలిచి ఏమయ్యా నీకు ఎంతమంది కొడుకులు అంటే నాకు 3 కొడుకులండి. మరి 2 ఉన్నారు కదయ్యా అని అంటున్నాడు. అంటే ధైర్యపరుస్తున్నాడు. ఒకడు పోయినా ఇంక 2 ఉన్నారు అంటే 3 ఉంటే నేను ఒకరిని బాగొట్టుకోవాలని నాకు 3 కావాలని ఏడుస్తున్నాడు. వారంతా కష్టపడి రాత్రి పగలు కష్టపడితే పగులు తీసేసరికి బిడ్డ చనిపోయి శవం అయించాడు. ఒకడు చనిపోతేనే ఊరంతా వస్తే దేవుని పిల్లలని చెప్పబడుతున్న ఈ లోకంలో ప్రతి ఒక్కడు సెకండుకొకడు చనిపోయి పాతాళం అనే బోరుబావులోకి వెళ్తుంటే మనకి ఎలా నిద్ర పడుతుందని అంటున్నాడండి దేవుడు. భూమి మీద ఉన్న వాళ్ళంతా నా పిల్లలే కదా అంటున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి అని ఈరోజు సేవకులకు సంఘస్థులకు ఎన్ని మాటలు చెప్పినా ఇంట్లో నుంచి కదలలేకపోతున్నాడు అని అంటే ఇంకేం రక్షిస్తాం చెప్పండి? ఒకడు బోరి బావిలో పడితేనే గ్రామం అంతా వచ్చినప్పుడు అందరినీ రావాలని దేవుడు అనట్లేదు. ఇంటికి ఒక్కడొస్తే చాలు ఈ ప్రపంచాన్ని కాపాడవచ్చు అంటున్నాడు. మనం లేట్ అయిపోయేసరికేనండి వాళ్ళు భూమిని సముద్రాన్ని చుట్టొస్తున్నారు. అలా చుట్టొచ్చినప్పుడు ఒకడు దొరికారు. ఆ పౌలు గారు పరిస్థితి ఎలా ఉందంటే అతడిని 2 నరకపాత్రుడిగా చేస్తారంట. వాళ్ళు కలవకపోతే నరకానికి వెళ్ళిపోతాడు, వాళ్ళ చేతిలో పడితే 2 నరకపాత్రునిగా చేస్తారు. వాళ్ళ చేతిలో పడ్డాక పౌలు గారు పరిస్థితి ఎలా ఉందో ఈ యథార్థ గాథను చూసుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు నేను యూదామత భ్రవిష్ఠుడనై ఉన్నప్పుడు అంటున్నాడు. పౌలు గారు యూదామతంలో ఎప్పుడు చేరారండి? ఇక్కడ మనకు ఆలోచన రావాలి. పూర్వమందు నేను యూదామత భ్రవిష్ఠుడనై ఉన్నప్పుడు అని అంటున్నాడు. ఈయన యూదామతంలో ఎలా చేరాడు అని మనం ఆలోచించగలిగితే ఒక్కసారి అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలయేలు పాదముల యొద్ద పెరిగి
మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు శిక్షితుడనై అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటానికి పౌలు గారు ఒక పండితుడి దగ్గర డబ్బులు ఇచ్చి మరీ నేర్చుకుంటున్నాడండి. ఈరోజు ఉచితంగా చెబుతామన్నా ఎవరూ రాయటం లేదు. మళ్ళీ ఈ 3 రోజులు ఎప్పుడు జరుగుతాయో దేవుడు అంటున్నాడు, సమయం మరీ సంకుచితమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. మరి సిద్ధపడి ఉన్నామా? ఎర్రటి ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. మన మే నెల 5వ తారీఖు ఉబ్బకి అల్లాడిపోతున్నారు. ఉబ్బకే తట్టుకోలేని మనం యుగ యుగాలు కాలిపోవాలన్నప్పుడు మనల్ని మనం రక్షించుకొని ఇతరులను అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలన్న ఆలోచన కలుగుతుందా? అసలు మన జీవితం గురించి మనకు ఆలోచన ఉందా? నా ఆత్మ కన్ను మూసిన క్షణం ఏమైపోద్దో అన్న ఆలోచన మనకు కలుగుతుందా చెప్పండి? అప్పుడు ఈయన నేర్చుకుంటున్నప్పుడంట మత పెద్దల కన్ను పౌలు గారి మీద పడ్డది. ఈ యవ్వనస్తుడు మన మతంలో చేరితే మన మతానికి ఏముంటుంది? పొట్టు వస్తుంది. అందుకే చూడండి, ఈ మధ్య ఉగ్రవాదులు ఎవరిని కోరుకుంటున్నారో తెలుసా? యవ్వనస్తులను కోరుకుంటున్నారు. నీ కుటుంబాన్ని అంతా మేము పోషిస్తాం, నీకు ఎంత కావాలి? ఓ 4 లక్షలు కావాలా తీసుకో, అన్నీ ఇచ్చేసి యవ్వనస్తులు ఉగ్రవాదులుగా మార్చుతున్నారు. మీకు కసబ్ తెలుసు కదండి, వాడికి నేర్పిన బోధ ఏంటో తెలుసా? మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నానని కాలము వచ్చుతున్నది అన్నాడు యేసుప్రభు. మనుషులను చంపటం సేవని ఎవరు చెప్పారు అని అంటే పెద్దలు చెప్పారుగా అంటున్నాడు పౌలు గారు కూడా. పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే పెద్దలు చెబుతున్నారు, మత పెద్దలు, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం ఎవడైతే బ్రతకకపోతే వాడిని చంపేయాలి అని నూరిపోస్తున్నారు. కడగని చేతులను మనం ఏం చేయాలంటే నరికేయాలి అంటున్నాడు. అంటే ఆచారాలు పద్ధతులు నేర్పారు పౌలు గారికి. నేను యూదా మత భ్రవిష్ఠుడనై ఉన్నప్పుడు, అక్కడి నుంచి చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూదా మత భ్రవిష్ఠుడనై ఉన్నప్పుడు, నేను దేవుని యందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపరాచార్యమందు. ఎంత ఆసక్తి చూపుతున్నాడో చూడు. ఇంతకీ ఈయన పితరుల పారంపరాచారాలు ఏంటి, ఇతనికి నేర్పించిన ఏంటో మనం చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రుల్లో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపరాచారమందు చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం. ఈ ఆచారాలన్నీ పౌలు గారికి నేర్పించారండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? కడగని చేతులను నరికేస్తాను అంటున్నాడు. ఈ ఆచారాలన్నీ బాగా వంట పట్టించుకున్నవాడు సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎవరు? ఇంతకి సంఘం ఎవరు అని మనం ఆలోచిస్తే, సంఘము భార్య భర్త క్రీస్తు. తన భార్యని హింస పెడితే ఏ భర్తనే ఊరుకుంటాడండి? భార్యని కళ్ళ ముందే హింసిస్తుంటే ఏ భర్త అయినా ఊరుకుంటాడా? రోడ్డు మీద మనం సినిమాల్లో చూస్తుంటాం అప్పుడప్పుడు. తన ప్రేయసిని పక్కనోడు వేడిపిస్తున్నప్పుడు సైడ్ నుంచి ఎగ్గిరొచ్చి ఒక తంది అంటాడండి. ఇతను ఎవర్రా బాబు అంటే అతని ప్రియుడు. మన ప్రియుడు ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభు. ఊరుకుంటాడా సంఘాన్ని హింసిస్తే? సంఘం అనే ఈ భార్యని హింసిస్తే ఊరుకుంటాడా? పౌలు గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు కొట్టాడు. పెద్దల దగ్గరికి వెళ్ళి నాకు తాకీరు రాసి ఇవ్వండి, ఆ సంఘాన్ని ఈడ్ చేస్తాను అని బయలుదేరాడని. ఒక్కసారి ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే చూడండి, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకొని పోతున్నాడండి. అంటే స్త్రీలనే మర్యాద లేదా? ఈరోజు మతోన్మాదులు చూడండి, స్త్రీలని గౌరవిస్తున్నారా? మణిపూర్ దాడుల్లో స్త్రీలని ఏమైనా నిలువిచ్చారా? భారతదేశాన్ని అవమానపరిచారండి. ఒక స్త్రీని చూసినప్పుడు స్త్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరిని చూడాలంటే తన తల్లినో చెల్లినో
చూడాలి. యేసు ప్రభువును చూడండి, ఒక వ్యభిచారిని కూడా ఏమనిపించాడు? అమ్మా, వాళ్ళు నిన్నేమీ చేయలేదా అన్నాడు. ఈ దుర్మార్గులంతా అది ఇది అని నేను తప్పు చేస్తుంటే కిటికీలో నుంచి చూసి అంతా అయిపోయిన తర్వాత వాడిని వదిలేసి, నాతో కూడిన వాడిని వదిలేసి నన్ను ఈడ్చుకొచ్చిన ఈ దుర్మార్గులు అది ఇది అని మాట్లాడితే ఏ పాపం ఎరగని ఆయన నన్ను అమ్మా అన్నాడా అని చెప్పేసి ఆ రోజు నుంచి పాపాన్ని మానిందండి. ఒక వ్యభిచారులు మారారు, దొంగలు మారారు ఆయన బోధలను విని. ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు ఈరోజు ఆయన మార్గాన్ని చూపుతున్న మనల్ని మతస్థులు అనే ఒక ముద్ర వేస్తున్నారు. చూసారా? ఒక ముద్ర వేస్తున్నాడు. అంటే స్త్రీలని, చిన్నపిల్లలని, వృద్ధులని ఏ జాలి ఉండదండి మతంలో ఉన్నవాడికి. మతం అనే ఈ మత్తులో ఉన్నవాడు ఎంత ఉన్మాదిగా మారతాడో తెలుసా? ఢిల్లీలో ఒక బాంబు పేలుడు జరిగింది. అప్పుడు ఎక్కడైనా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మనం బాంబు పెట్టాలి అని వాళ్ళు కాసుకొని కూర్చున్నారు. ఎక్కడ పెడదాం, ఎవరికి పెడదాం అని ఆలోచిస్తుంటే ఒక ఇంట్లో నుంచి ఒక తల్లి, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారు, ఒక తల్లి కొడుకుతో మాట్లాడుతుంది. ఒరే, నువ్వు వెళ్ళి మార్కెట్ కాడికి వెళ్ళి ఈ సరుకులు తేరా, అన్నయ్య వెళ్తే హ్యాండిక్యాప్డ్ వాడు లేటుగా వస్తాడు, నువ్వు వెళ్ళరా అంటే చిన్నోడండి. వాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. వాడు బయటకు వస్తే వాడితో మాట్లాడుతూ వాడికి డబ్బులు చాక్లెట్లు ఇస్తూ వాడి నడుముకి బెల్ట్ బాంబు కట్టారండి. వాడు రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బటన్ నొక్కారండి. ఢిల్లీలో జరిగిన ఘటన. ఏమిటి, చిన్న పిల్లలని కూడా చూడరండి. ఈ మతోన్మాదంలో ఉన్నవాడు, మతం అనే మత్తులో ఉన్నవాడు ఎలా భయంకరంగా ఉంటాడో తెలుసా? మనకు పౌలు గారిని చూస్తే తెలుస్తుంది. స్త్రీలనేమి పురుషులనేమి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు అని అంటే జాలి, దయ, కరుణ ఏమీ లేదండి. వాళ్ళకు నూరిపోస్తారండి. ఈ యవ్వనస్తులందరినీ పట్టుకొని ఈరోజు మతోన్మాదులు, ఉగ్రవాదులుగా ఈరోజు చిన్నపిల్లలకే గన్నులు ఇచ్చి పాడు చేస్తున్నారు. వాళ్ళకిచ్చే శిక్షణ ఏందో తెలుసా? ఇది దేవుని సేవ. అవసరమైతే నీ తల్లిని కూడా చంపాలంటే ఒకడు కన్న తల్లిని కూడా చంపాడండి. అట్లా ప్రబోధనలు చేస్తారు వాళ్ళు మతస్థులు. అందుకే వాళ్ళకి వాడే ఒక పదం ఏంటో తెలుసా? గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నీకు రాదు గనక వెళ్ళి అఫ్ఘనీలను పేల్చు అని అంటున్నాడు. ఎవరి కొరకు నీ యుద్ధం అని అంటే దేవుని కొరకు అంటున్నాడు. మనుషులను చంపటం దేవుని సేవని ఎవరు చెప్పారు అని అంటున్నాడు. ఈరోజు చూడండి, మనుషులను చంపటం సేవ చెప్పండి. మతోన్మాదులు అదే నేర్పిస్తున్నారు. జాలి లేదు, దయ లేదు. ఒక సాటి మనిషిని కొట్టి వాడి మీద మూత్రం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాలు ఉన్న ఈ మనుషులను కాపాడటానికి ఇలాంటి మారణ హోమాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఆడపిల్ల బయటికి వెళితే క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు రక్షణ లేని పరిస్థితులు. ఒక చిన్న పిల్లను, 6 ఏళ్ల పాపను వాడు ఇంటి పక్కనోడే ఒంటి మీద వేసుకొని వెళ్ళి వాడి ఇంట్లోకి చేసి పాడు చేసి బయటికి వెళ్ళిపోయాడు. వాడు రాజు. హైదరాబాదులో జరిగిన సంఘటన. చివరికి వాడి పాపం ఎదురుగా వస్తున్న ట్రైన్కు గుద్దుకొని చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రతి మనిషి యేసు క్రీస్తు దగ్గరకు రాగలిగితే మనిషికి దేవుని కుమారుడుగా మారతాడు. యేసు క్రీస్తు స్వరూపం వాడిలో కనపడుతుంది. ప్రతి మనిషిలోను, ప్రతి స్త్రీలోను తల్లిని, చెల్లిని చూడాలంటే యేసు క్రీస్తు బోధలు ఈ సమాజానికి అవసరం. యేసు క్రీస్తు బోధ గనక ఈ సమాజం నేర్చుకొని ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేదనండి. ఆ బోధలు లేవండి. ఆయన గురించి చెప్పేవాళ్ళు లేరండి. దొంగలు మారారు, బందిపోటు దొంగలేంటి, వ్యభిచారులేంటి, దోచుకునేవారేంటి, అందరూ ఆయన బోధకు ఆశ్చర్యభరితులై ఆయన వెంబడించారండి. వ్యాపారాలు వదిలిపెట్టుకొని, ఇళ్ళను వదిలిపెట్టుకొని, తల్లిదండ్రులు పిల్లలను అందరినీ వదిలేసి యేసు మార్గాన్ని వెంబడించిన ఆ మొదటి శతాబ్దం ప్రజలు ఈరోజు ఎవరు కనపడుతున్నారు చెప్పండి? మీ కొద్ది మంది ఇక్కడ కనపడుతున్నారంటే నిజంగా మీరైనా దేవుణ్ణి ప్రేమించిన వచ్చిన వాళ్ళు. ఇంకా పౌలు పరిస్థితి ఎలా ఉందో 2 మాటలు చూసి ప్రార్థన చేస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారం అని అంటున్నాడు. చూసాడా? అసలు నేను ఎందుకున్నానంటే మిమ్మల్ని చంపటానికే పుట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బెదిరించేది ఎవరు చెప్పండి? రౌడీలు బెదిరిస్తారు. మాట వినలేదనుకోండి ఏం చేస్తారు? చంపేస్తారు. బెదిరించుటయు హత్య చేయుటయు ప్రాణాధారమై ఉన్నది అని అంటున్నాడు. ఇదంతా చూస్తున్నాడు యేసు ప్రభు. సంఘం అనే నా భార్యను ఇంతగా హింసిస్తున్నాడు అని అనుకున్నాడు. పౌలుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఎలాగైనా పౌలుని నేను ఒక సాధనగా చేసుకోవాలి. ఎందుకు అనంటే
పౌలు చాలా భక్తుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. భక్తి అయితే ఉంది, కానీ యోధా మతంలో చేరాడు, మతోన్మాదిగా మారాడు. ఇలాంటి వాడిని మార్చుకుంటే నాకు ఉపయోగపడతాడు అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడానండి, దేవుడి మనసే యేసుక్రీస్తు పొంద గనక ఒక మనిషి దుర్మార్గుడు చచ్చిపోవుట నాకు ఇష్టమా, దుర్మార్గుడు మరణము నందుట నాకు ఇష్టమా అన్నాడండి యెహెజ్కేలు గ్రంథంలో. వాడిని మార్చుకుంటాను అంటాడు. వాడిని ఆ పనికి ఫలా సాధనముగా నేను వాడుకుంటాను అని అంటున్నాడు. అప్పుడు దారిలో తాకీదులు రాయించుకొని క్రైస్తవ్యాన్ని హింస పెట్టడానికి వస్తున్న పౌలుని మార్గం మధ్యలో అడ్డుకొని యేసు ప్రభు ఒక్కటే పీకితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కింద పడ్డాడు. కళ్ళు పోయాయి. కళ్ళు పోయినా బుద్ధి రావట్లేదు అంటున్నాడు. ప్రభువా నువ్వు ఎవడివి అని అంటున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. నేను నిన్ను హింసించటం ఏంటయ్యా, నేను చేసింది సేవ కదా అంటున్నాడు. ఎవడు చెప్పాడయ్యా సేవ, మనుషులను చంపటం సేవ అని ఎవడు చెప్పాడు నీకంటే, ఇదిగో పెద్దలు చెప్పారుగా అంటున్నాడు. నేను చెబుతున్నాను, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్తే నా మనసు మార్చేస్తారని ప్రభువు పాదాల దగ్గర పడ్డాడు. ఇక వెంటనే నువ్వు వెళ్ళు, తిన్నదాయన వీధికి వెళ్ళి అననయ్య అని ఒక ఇంటికి వెళ్ళాక అక్కడ కళ్ళు తెరిచాడండి. ఇక ఆ రోజు నుంచి కళ్ళు వచ్చిన తర్వాత బాప్తీసం పొంది మొట్టమొదట పలుకేంటో తెలుసా ఆయన ప్రచారం? యేసు దేవుని కుమారుడని ప్రకటించుచు వచ్చేను అని అంటాడు. యేసు ప్రభుని ఉన్నతంగా ప్రకటించాడు. సంఘాన్ని చెరసాలలో వేసిన వాడే చెరసాల పాలయ్యాడండి. మతంలో ఉన్నవాడేమో సంఘాన్ని హింసపెట్టాడు. మతంలో ఉన్నప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత అదే సంఘము కొరకు చెరసాల పాలయ్యాడు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టించిన వాడే రాళ్లతో కొట్టబడ్డాడండి పౌలు గారు. సంఘం కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. ఇంకా పౌలు గారు పడ్డ బాధలు కష్టాలు మనం చూడగలిగితే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత మాట్లాడిన మాట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన మనమేం ప్రకటిస్తున్నామండి? ఆయనేమో తన కుమారుడిని ప్రకటిస్తున్నారు. యేసు దేవుని కుమారుడని ప్రకటించుతూ వెళ్ళిపోతున్నాడు. మన క్రైస్తవులు ఏమని ప్రకటిస్తున్నారండి? యేసే దేవుడు, యేసే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని ప్రకటిస్తున్నాం. ఇది న్యాయం అంటారా? ఇది బైబిల్ క్రమం అంటారా? ఇది ఆజ్ఞ ప్రకారం అంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తన కుమారుణ్ణి నేను అన్యజనులలో ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో కాక, అదండి సంగతి. అంటే యేసుక్రీస్తుని ఏమని ప్రకటించాలి ఈ సమాజానికి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాలి. దేవుడు ఎవరో ప్రపంచానికి తెలుసు. దేవుడు ఎవరో, దేవుడు నేను దేవుణ్ణని ఎలా నిరూపించుకున్నాడో రేపు అద్భుతమైన మాటలు రేపు చివరి రోజు మనం విందాం. కనుక దేవుడు ఆల్రెడీ నిరూపించుకున్నాడు. దేవుడు ఎవరో ప్రపంచానికి తెలుసు, ప్రపంచ చక్రవర్తులకు తెలుసు. దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని వారు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద భౌతిక ఆధారాలు ఉన్నాయి. కనుక మనం ప్రకటించాల్సింది క్రైస్తవులు దేవుడి గురించి కాదు, దేవుని కుమారుణ్ణి ప్రకటించాలి. అపోస్తులు చేసింది అదేనండి. ఆయన దేవుని కుమారుడు అని అంటే ఆనాడు సమాజం నమ్మలేదు. దేవుడికి కుమారుడు ఏంటండి అని ఈరోజు ముస్లిమ్స్ అంటున్నారు. దేవుని కుమారుడు ఏంటి అని ఆనాడు యూదులు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, నీ తల్లి పేరు మరియ కాదా, నీ తండ్రి యోసేపు కాదా, నీ తమ్ముళ్ళు యోధా, యోసే, యాకోబు, సిమోన్ అని వారు నీ తమ్ముళ్ళు కాదా, నువ్వు దేవుని కుమారుడు అంటావేంటి అని ఆనాడు సమాజం యేసుక్రీస్తుని నమ్మలేదు. యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మించటానికి వాళ్ళు ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో విరుకులు, ఇబ్బందులు పడి యేసు దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపిస్తే ఈరోజు ఉన్న ఈ సేవకులు నేను యేసు దేవుడని నిరూపిస్తాను పోటీకి సిద్ధం అంటున్నాడంటే ఇతనికి ఏం అర్థమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సేవకుడికి ఏం అర్థమైందని నేను ప్రశ్నిస్తున్నాను. అపోస్తులే ప్రభావంతో నిరూపించాడు. ఆనాటి సమాజాన్ని వాదించి ఒప్పించారు యేసు దేవుని కుమారుడని. నీకున్న బలం ఏంటి, నీకున్న శక్తి ఏంటి, నువ్వు దేవుని ఆజ్ఞలనే ఎదురిస్తున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కన్ను మూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించు. ఆయన దేవుని కుమారుడు అనటానికి ఆయన పడ్డ శ్రమల గురించి రాస్తూ మనం చదవటానికే అలసిపోతే ఆయన ఇంకా నువ్వు చెప్పవలసినవి చాలా ఉన్నాయి అంటున్నాడు. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11:23 నుంచి చూద్దాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు అపాయములో ఉంటిని, 1 తక్కువ 5 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్య జనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులు అంటున్నాడు. వీళ్ళు క్రైస్తవులండి. కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని, ప్రయాసముతోను, బెత్తములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతో. అంటే ఆకలి దప్పులండి. ఎవరన్నా పెడితే తింటాం, లేకపోతే లేదు. ఈరోజు సేవకుడికి ఎంత తెలుసా? ఒక నైట్ నేను 1 గంట మాట్లాడాను కదండి. ఒక సేవకుడు ₹1,00,000 తీసుకుంటాడండి 1 గంట మాట్లాడి. వీళ్ళు కూడా బలి ఇస్తారండి. కష్టపడి సత్యం చెప్పే సేవకులకి ₹1 ఇవ్వటానికి ప్రాణం అప్పదు, కానీ అసత్యం చెప్పేవాడికి ₹1,00,000. 4 రోజులు బోధ చేసిపోతే 4 లక్షలు ఇచ్చాడండి. మీటింగుల ఖర్చు ఎంతో తెలుసా అండి? 15 లక్షలండి. ఎంత పోగు చేశారండి, ఎంత పోగండి. ఆ మీటింగుల్లోని విశ్వాసుల్లో ఒకటిగా ఉన్నప్పుడు ఏంటి ఇంత ఖర్చు పెడుతున్నారు? సత్యం చెప్పేవాడికి ₹1 ఇయటానికి గుప్పెలు లెప్పలేరండి. ఇంత భారీ ఖర్చు చేసుకొని ఈ సత్యాన్ని ప్రజలకు తెలపాలని ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సహకరించకపోయినా దేవుడి మీదే భారం కలిగి వాళ్ళు ఈ కుటుంబం సంఘస్థులు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎవరండి చేయూతనిస్తున్నారు చెప్పండి? కిందకు వచ్చేసరికి మంచి మాట అంటాడు. ఇదియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు నాకు అని అంటున్నాడు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడు కానా? ఎవడైనను త్రొట్టిపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన ఎక్కడ బాగానే నేను అబద్ధమాడటలేదని నిరంతరము స్తుతింపబడుచున్నా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడు ఎరుగును అని అంటున్నాడండి. నేను అబద్ధం ఆడట్లేదు అని చెబుతున్నాడండి. ఇక నువ్వు చెప్పవలసినవి చాలా ఉన్నాయి అంటున్నాడు. ఓ సేవకుడుగా ఎంత శ్రమ పడ్డాడు చెప్పండి. మతంలో ఉన్నప్పుడు మతోన్మాదిగా ఎంతలో ప్రాణాలు తీసి సంఘాన్ని హింసించిన వాడు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంత మంచివాడిగా మారాడండి. సంఘాన్ని ఈడ్చుకెళ్ళిన వాడే సంఘాలు కట్టాడండి. 14 పత్రికలు. అపోస్తులైన పౌలు శ్రమ పడినట్టు అపోస్తుల్లో ఎవ్వరూ శ్రమ పడలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, క్రీస్తు స్వరూపం నా యందు ఏర్పడింది, మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. ప్రసవ వేదన అంటే స్త్రీలకు బాగా తెలుసు. ఒకరిని క్రీస్తు స్వరూపంలోకి తేవాలంటే ఒక సేవకుడు ప్రసవ వేదన పడాలి. వారిని గూర్చి ఎంతో బాధ కలిగి ఉండాలి. మీరు త్రొట్టిపడినా నాకు నువ్వు మంటగలగదా? మీలో ఎవడైనా నువ్వు తప్పిపోతే ఆ బాధ ఎంతో ఆ కాపరికి తెలుసండి. అందుకే ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎదుట పరిపూర్ణులుగా చేయాలని వాళ్ళు శ్రమ పడ్డారు. కనుక క్రైస్తవం అంటే మార్గం. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి వాడు క్రీస్తులా మారాలి. ఒకప్పుడు స్టువార్డుపురం ఉందండి. అక్కడ అందరూ దొంగలే. ఒకడు డిఎస్పీగా ఎదిగి వచ్చాడండి. ఏ ఊరండి మీదంటే స్టువార్డుపురం. స్టువార్డుపురంలో అందరూ దొంగలే కదండి అని అంటే స్టువార్డుపురంలో కూడా మంచోడు ఉన్నాడా? ఇప్పుడు ఆ ఊరి పేరు స్టువార్డుపురం కాదు, ఏదో పురం ఉండే, యేసు ప్రభు పేరు మీద వచ్చింది ఆ పురం. సువార్తపురమో క్రీస్తుపురం అని పేరు మార్చారు. ఎలా మారిపోయారో చూసారా? కనుక యేసు బోధలు వింటున్నామంటే మనం మారాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఇది క్రైస్తవ మార్గమే కానీ మతము కాదు. ఈ మతంలో ఉన్నవాడు ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు స్వరూపం కలిగిన వాడు అయి ఉండాలి. చివరిగా ఆ మాట చదివించి మీకు ప్రార్థన చేస్తానండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ఏం లేకపోతే అంటే ప్రేమ లేని వాడనైతే మ్రోగడి క్రంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవశించు కృపావరములు కలిగి
మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను ప్రగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వృద్ధుడని అంటున్నాడు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి. ఎంతగా ప్రేమ అంటే ఏంది? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు నీలో ఉండాలి. దేవుని సమాజానికి కనపరచాలి. దేవుని కొరకు తన ప్రజలను కాపాడిన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించేవారు మనం ఉండాలి. వాళ్ళల్లో ఏం ఉండాలో అంటానికి ఇది చదివిస్తున్నాను. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవులు ఏం ఉండాలో తెలుసా? కింద చెబుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపించదు. క్రైస్తవులకి త్వరగా కోపం వస్తుంది. ఎందుకో? సేవకులకు మరీ ఎక్కువ కోపం వస్తుంది. అసలు వినే స్థితి లేదు. అసలు మనం ఏం మాట్లాడుతున్నాం వినే స్థితి కూడా లేదు. ఒక్క సేవకుడు కూడా రాడు. ఎందుకంటే కోపం ఎక్కువైపోయింది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో చూసుకో అంటున్నాడు. త్వరగా కోపించదు, మర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అదండి సంగతి. ప్రేమ లేకపోతే వ్యర్థులమైపోతాం. మనం ఎన్ని చేసినా వ్యర్థులమైపోతాం. ఈ ప్రేమను యేసు క్రీస్తు చూపిన ప్రేమను చూపింది ఎవరో తెలుసా? ఈరోజు మనం క్రైస్తవం అనుకుంటున్నాం కదా, మొదటి శతాబ్దంలో చూపారు. మళ్ళీ మన తరాలకు కొంచెం ముందు ఎవరు చూపించారో తెలుసా? మదర్ తెరీసా చూపించిందండి. ప్రతి మనిషిలోనూ నేను యేసు ప్రభువును చూస్తానండి అన్నదండి. ఆమె పేరు మీద ఒక దినం మదర్స్ డే ఈరోజు ఎంతోమందికి ఆదర్శమైంది. నేను మనుషులకు చేయట్లేదు, నా ప్రభువుకు చేస్తున్నాను అని అన్నదండి. ఎంత గొప్ప మాట అండి. ఎవడో కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళి గాయాలు కడుగుతున్న ఆ ప్రేమను చూడండి. కుష్టి రోగుడికి గాయాలు క్లీన్ చేస్తుంది. ఒక బలహీనుడైన వాడు కక్కితే దోషిడ పట్టి శుభ్రం చేసి గుండెలకు హత్తుకుంటుంది. ఆ ప్రేమ ఏదైనా ఉందా? ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. నేను జ్ఞానం నేర్చుకోవాలి అని అందరూ ఉప్పొంగుతున్నారేమో. జ్ఞానం రేసులో కూడా లేదు. ఆ మాట చూసి ప్రార్థన చెబుతా. 13వ వచనం చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, ఇందులో శ్రేష్టమైనది ప్రేమే. బహుమానం దేనికి వచ్చింది? ఏమండి, కాశీ పథకం, ఎండి పథకం, బంగారు పథకం, 3 పథకాలే ఉంటాయి. మరి జ్ఞానం ఏది? ఈ రేసులో జ్ఞానం ఉందా? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ మూడు నిలుచును, ఇందులో శ్రేష్టమైనది ప్రేమే. నువ్వు ప్రేమ చూపించు. నీ సంఘం పట్ల, నీ ప్రజల పట్ల, నీ ఇరు పొరుగు వారి పట్ల నువ్వు ప్రేమను చూపిస్తే క్రీస్తును ధరించుకున్నవాడుగా. క్రీస్తు ఎలా ఉంటాడో నాకు తెలియదు. మా సేవకుని చూస్తే, మా ఇంటి పక్కన చూస్తే ఆయన స్వరూపం నాకు కనపడిపోయిందండి. నేను మారాలండి అని నిర్ణయాలు తీసుకోవాలి. అంతగా మనం క్రీస్తులో ఎదగాలని కోరుకున్నాడండి. అది క్రైస్తవ మార్గం అంటే ఇది. మార్గంలో ఉన్నవాడు ఇలా ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుడు, ఎప్పుడు క్రీస్తులో ఎదగాలి. ప్రతి ఒక్కరూ అలా ఉండాలని కోరుకుంటూ, మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, కృప కలిగిన తండ్రి,